నమస్తే తెలంగాణ ప్రజలకు. మనం ప్రస్తుతం వచ్చేసి జడ్చర్ల నియోజకవర్గం, జడ్చర్ల మండల్ అల్వన్పల్లిలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ శంకర్ గారి ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున జనాలైతే తరలి వెళ్తున్నారు సభకి, మిడ్జిల్ సభకి. మొత్తం మీద ఈ రోజు నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం నాగర్కర్నూల్ పర్యటన అదేవిధంగా మిడ్జిల్ భారీ బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇక్కడ నుంచి శంకర్ గారు అయితే భారీ ఎత్తున జనాలను అయితే కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు కావచ్చు, అనేక మహిళలు అలాగే ప్రజలు ఇక్కడ నుంచి అయితే తరలి వెళ్తున్నారు. మొత్తం మీద మరి ఎట్లా ఒక జెడ్పీటీసీ నుంచి ఈరోజు సీఎం స్థాయి వరకు ఎదిగారు. మరి మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తన సొంత ఊరికొచ్చి ఇక్కడ బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు. దాని గురించి అయితే మనతో మాట్లాడడానికి శంకర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఉందన్న? ఎంతమందిని ఎట్లా ఉంది? ఇట్లా సభకు వెళ్తున్నారు? సీఎం ప్రోగ్రామ్ అని హ్మ్. మహిళలని అందరం కలిసి కార్యకర్తలను కలిసి వెళ్తున్నామన్న. అదే జెడ్పీటీసీ నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగింది కాబట్టి అందరు పబ్లిక్లో అందరినీ ఆయన మాటల విధానం బట్టి చూడడానికి వెళ్తున్నాము. ఆయన కొన్ని కార్యక్రమాలు ఆయన గిన అన్ని మంచి చేసినారు. అతను కొన్ని ఉచిత విద్యుత్, ప్రతి గృహానికి ఉచిత విద్యుత్, కొన్ని రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసిండు. కొన్ని మంచి పథకాలు చేసిండు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది. ఇంకా రాబోయే 5 ఏళ్ళ గినంగా ఫామ్లో ఉంటుందని మా కోరిక. ఇప్పుడు మీ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది. ఈ ఆల్వన్పల్లి లోపల వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు అవుతున్నాయి. ఆ విషయంలో ఎట్లా ఉంది ఊరు లోపల? మా విలేజ్లో అయితే 10 ఇండ్లు వచ్చినాయి సార్ ప్రస్తుతానికి. ఉం. అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని 2-3 ఇండ్లు ఉన్నాయి. మళ్ళీ కొన్ని విలేజ్ సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ అన్ని కంప్లీట్ చేసినాం సార్ మా విలేజ్లో మాత్రం. మనం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్ని కొత్త రేషన్ కార్డులు కానీ ఇచ్చినాం సార్. అందరికి రేషన్ కార్డులు ఇచ్చేసినాం. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఊళ్ళో? ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని అవసరం పడొచ్చు? ఇంకా ఉన్నాయి సార్, దాదాపు ఒక 30 ఇండ్ల వరకు ఉన్నాయి సార్. అంచనా వేసినాం కానీ ఇంకా అది దాన్ని బట్టి ఇస్తామని చెప్పేసి. మొత్తం మీద ఉన్నటువంటి ఇప్పుడు ఇంకా అభివృద్ధి అంటే ఈ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ మొత్తం కంప్లీట్ గా ఉందా? కొన్ని కంప్లీట్ కాలేదు సార్. ఇప్పుడు రాబోయే ఇంకా 2 నెలల్లో కొన్ని కార్యక్రమాలు చేపట్టి అన్ని వస్తాయని చెప్పి అనుకోసమని. విలేజ్కి ఇంత పెద్ద అమౌంట్ బడ్జెట్ లేదని బడ్జెట్ కేటాయించినట్లు ఇస్తారు సార్. అట్లా 10 సంవత్సరాల్లో కూడా చేయలేని పనులు ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తా ఉన్నాయన. మరి ఊర్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నటువంటి లబ్ధిదారుల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్కరు ఉత్సాహంతో ఉన్నారు పబ్లిక్. కేసీఆర్ హయాంలో ఇండ్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ అని ఎవరికి ఎక్కడి నుంచి అడవిలో పట్టించిండు. మా విలేజ్లో కాబట్టి మన సీఎం రేవంత్ వచ్చిన తర్వాత మా విలేజ్లో ఇచ్చింది కాబట్టి ఇంటి స్థలాల్లోనే కేటాయించుకుని ఇల్లు సొంత ఇల్లు కట్టారు సార్. 5 లక్షలు ఇచ్చింది.